Adult Solutions. Add-on Desire. వెల్కమ్ టు అడల్ట్ సొల్యూషన్స్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. నేను మీ కోటేశ్వర్ సార్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా మనం అంతర్జాతీయ అంశాలను పరిశీలిద్దాము. కృత్రిమ మేధతో కరోనా ఔషధాల గుర్తింపు. ముందుగా కృత్రిమ మేధస్సు లేదా కృత్రిమ మేధ అంటే లాస్ట్ క్లాసెస్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అట్ ది ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. దాన్నే కృత్రిమ మేధస్సు అని అంటాము. అంటే మానవుడితో మాట్లాడగలిగి, మానవుడిలాగా ఆలోచించగలిగి, మానవుడితో అనుసంధానం కాగలిగినటువంటి మేధస్సునే కృత్రిమ మేధస్సు అంటారు. సాధారణంగా ఈ కృత్రిమ మేధస్సుతో మాట్లాడే కంప్యూటర్స్ని, మాట్లాడే రోబోట్స్ని మొదలైన వాటిని తయారు చేస్తారు. అయితే అనేక రకాల జబ్బుల కోసం ఇప్పటికే వినియోగంలో ఉన్నటువంటి ఔషధాలు, ఆహార సప్లిమెంటులలో కరోనా వైరస్ను అంతమొందించే వాటిని గుర్తించేందుకు అమెరికాకు చెందినటువంటి మిషిగన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కృత్రిమ మేధను ఉపయోగించి విజయం సాధించారు. అంటే ఇప్పటి వరకు కరోనాకి పర్టికులర్గా ఔషధాలను, ప్రత్యేకమైన ఔషధాలను కనుక్కోలేదు. మనకి వస్తున్నటువంటి వివిధ రకాల జబ్బులకు ఆల్రెడీ కనుక్కొని ఉన్నటువంటి మెడిసిన్నే మనం ఆ మెడిసిన్లో మరియు వివిధ రకాల ఆహార సప్లిమెంట్లలో కరోనాని ఏవి నియంత్రించగలుగుతున్నాయి అని వాటి మీద టెస్ట్ చేసి ఆ విధంగా నియంత్రించగలిగేటువంటి అనేక రకాల మెడిసిన్స్ను, రెమిడిసివిర్ లాంటి, అదేవిధంగా మలేరియాకు వాడే మెడిసిన్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ వాడుతూ ఉన్నాం. అయితే అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ FDA ఆమోదం పొందిన 1400కు పైగా ఔషధాలు, మూలకాలను వేరువేరుగా మానవ కణాలపై ప్రయోగించి వీటి ఫోటోలను కృత్రిమ మేధ సాయంతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో విశ్లేషించారు. ఈ విధంగా విశ్లేషించి 17 ఔషధాలకు కరోనాతో పోరాడేటువంటి సామర్థ్యం ఉంది ఈ 1400 ఔషధాల్లో అని ఈ శాస్త్రవేత్తలు తేల్చి చెప్పడం జరిగింది. వీటిలో 7 ఔషధాలు మనం ఆల్రెడీ ఇంతకుముందే కరోనాకి పనిచేస్తాయని గుర్తించి వాటిని వాడుతూ ఉన్నాం కూడా. ఈ విధంగా కృత్రిమ మేధస్సును అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. చివరికి ఏ మందులు కరోనాపై తీవ్రంగా ప్రభావితాన్ని చూపుతాయి అనే దాన్ని కూడా ఈ అమెరికాకు చెందిన మిషిగన్ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధను ఉపయోగించి కనుక్కోవటం జరిగింది. పాక్ రక్షణలో తాలిబాన్ అధినేత, తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్నప్పటికీ వారి అధినేత హైబదుల్లా అఖంద్ జాదా ఇప్పటికీ కూడా బహిరంగంగా కనిపించకపోవడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నటువంటి విషయం. ఈ నేపథ్యంలో విదేశీ నిఘా సంస్థలు అందించిన సమాచారాన్ని విశ్లేషించి భారత వర్గాలు ఈ అఖంద్ జాదా ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యం రక్షణలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అమెరికా డ్రోన్ దాడుల్లో అంతకుముందు ఈ తాలిబాన్ అధ్యక్షుడిగా లేదా అధినేతగా ఉన్నటువంటి అఖ్తర్ మన్సూర్ హతమైన తర్వాత ఆయన స్థానంలో 2016లో ఈ తాలిబాన్ సుప్రీం లీడర్గా హైబతుల్లా అఖంద్ జాదా ఎన్నిక కావడం జరిగింది. భారత కాన్సులేట్లో తనిఖీలు నిర్వహించిన తాలిబాన్లు కాందహార్ మరియు హెరాత్లలోని మూసి ఉన్న భారత కాన్సులేట్లలోకి తాలిబాన్లు చొరబడి తనిఖీలు నిర్వహించారు. వారు పలు కీలక పత్రాల కోసం కూడా వెతకడం జరిగింది. ఆ తర్వాత కార్యాలయం ముందు నిలుపున్నటువంటి ఆ కాన్సులేట్కు సంబంధించిన కార్లను తాలిబాన్లు తీసుకుని వెళ్ళటం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ అంశంపై కలిసి ముందుకెళ్లాలని భారత్, అమెరికాల సంయుక్త నిర్ణయం. ఆఫ్ఘన్లో నెలకొన్న తాజా పరిస్థితుల దృష్ట్యా భారత విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ మరియు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్లు ఇద్దరు చర్చించి ఆఫ్ఘన్ విషయంలో భారత్ మరియు అమెరికాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించడం జరిగింది. AK-103 తుపాకుల కొనుగోలుకు రష్యాతో ఒప్పందం చేసుకున్న భారత సైన్య అవసరాల కోసం అత్యవసర ప్రాతిపదికన రష్యా నుంచి AK-103 తుపాకులు కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రష్యాతో ఒప్పందం ఖరారైనట్టు కూడా రక్షణ శాఖ వర్గాలు ప్రకటించాయి. ఇంతకు ముందే భారత సైన్యం అమెరికా నుంచి సిగ్ సాగర్ 716 తుపాకులను కూడా కొనుగోలు చేసింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమెరికా నుంచేమో భారత్ దిగుమతి చేసుకున్న తుపాకుల పేరు సిగ్ సాగర్ 716, అదేవిధంగా రష్యా నుంచి దిగుమతి చేసుకోబోతున్నటువంటి తుపాకులేమో AK-103. నేడు భూమికి చేరువుగా రానున్నటువంటి 2016 AJ-193 గ్రహశకలం 2016 AJ-193 గ్రహశకలం 4500 అడుగుల వెడల్పు ఉన్న ఈ గ్రహశకలం
గంటకు 94 కిలోమీటర్ల వేగంతో నేడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చి వెళ్తుందని నాసా వెల్లడించడం జరిగింది. అంటే ఈరోజే భూమికి అత్యంత దగ్గరగా వస్తుంది. చూడండి ఇక్కడ ఫోటోలో చూసినట్లయితే ఈ 2006 ఏజే 193 అనేది ఈ కక్షలో పరిభ్రమిస్తూ ఉంది. ఈ విధంగా సూర్యుడి చుట్టూ ఇక్కడ భూమి అనేది ఉంది. ఈ భూమికి ఈ పాయింట్ దగ్గర ఈరోజు రావటం జరుగుతుంది. అంటే అత్యంత దగ్గరగా వచ్చి మళ్ళీ తన కక్షలో ఇటు వెళ్ళిపోవటం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడికి భూమికి అత్యంత దగ్గరగా మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే 2063లో మళ్ళీ తిరిగి భూమికి అత్యంత దగ్గరగా ఈ గ్రహశకలం రాబోతుంది. మలేషియా ప్రధానమంత్రిగా ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్ కొద్ది రోజుల క్రితం పడిపోయిన ముహుద్దీన్ యాసిన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా ఉన్నటువంటి ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్ మలేషియా ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు. అంటే సంకీర్ణ ప్రభుత్వంలో కొంతమంది వారి మద్దతును ఉపసంహరించుకోవడంతో ఈ మహమూద్ యాసిన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మహమూద్ యాసిన్ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా ఉన్నటువంటి ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్ నేడు నిన్న మలేషియా ప్రధానమంత్రిగా ఎంపిక కావడం జరిగింది. చైనా పౌరులు లక్ష్యంగా పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ గ్వదర్ ప్రాంతంలో చైనా పౌరులు వెళ్తున్నటువంటి ఓ వాహనంపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో వాహనంలోని 3 చైనీయులు గాయపడగా దానికి సమీపంలో ఆడుకుంటున్నటువంటి 2 పిల్లలు స్థానిక పిల్లలు మృతి చెందడం జరిగింది. చైనీయులపై ఎందుకు మరి ఇక్కడ వారే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగిందంటే ఈ ప్రాంతంలో చైనా పెట్టుబడులతో నిర్మాణ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. అందులో చైనాకు చెందిన నిపుణులు కార్మికులే పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నారు. దీంతో అక్కడికి స్థానికులకు కోపం వచ్చి ఉండొచ్చు. ఆ విధంగా చైనీయులే లక్ష్యంగా వారు వెళ్తున్నటువంటి ఓ వాహనంపై ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. 3 పిల్లల్ని కనేందుకు చైనా పార్లమెంట్ పచ్చజెండా. దేశంలో వేగంగా తగ్గిపోతున్న జననాల రేటును గాడిలో పెట్టడమే ప్రధాన లక్ష్యంగా చైనా తన కుటుంబ నియంత్రణ చట్టాన్ని సవరించి 3 పిల్లల్ని కనేటువంటి అవకాశాన్ని కల్పించింది. ఇంతకుముందు చైనాలో 1 పిల్లని మాత్రమే కనేటువంటి అవకాశం ఉండేది, 1 పాపని కానీ బాబుని కానీ. అయితే అక్కడ కేవలం జననాల రేటును తగ్గిపోవడం వల్ల గాడిలో పెట్టేందుకే కాదు, అక్కడ చైనాలో ఏమవుతుందంటే 14 నుంచి 59 సంవత్సరాల వయసులో ఉన్నవారి సంఖ్య తగ్గిపోతూ ఉంది. అంటే ఈ 14 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న వారినే ఉత్పాదక జనాభాగా ప్రొడక్టివ్ పాపులేషన్గా భావించడం జరుగుతుంది. అంటే ఈ 14 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారే దేశంలో అనేక రంగాల్లో ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొనడం జరుగుతుంది. 14 కంటే తక్కువ వయసు ఉన్నవారు బాలలుగాను, 60 ఆ పైన వయసు ఉన్న వాళ్ళని వృద్ధులుగాను మనము భావించడం జరుగుతుంది. వారు ఎలాంటి ఉత్పాదక కార్యకలాపాల్లో పాల్గొనరు. ఈ విధంగా 14 నుంచి 59 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఉత్పాదక జనాభా కూడా చైనాలో గత కొన్ని సంవత్సరాలుగా తగ్గిపోతూ ఉండటంతో ఇక 3 పిల్లలను అక్కడ చట్టం ఆమోదించడం జరిగింది. ఇక జాతీయ అంశాలను పరిశీలించినట్లయితే స్మాల్ బిజినెస్ లోన్ ఇనిషియేటివ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఫేస్బుక్ ఇండియా చిన్న మధ్య తరహా వ్యాపారులకు లేదా వ్యాపార సంస్థలకు త్వరగా రుణాలు అందేలా సహకరించేందుకు ఫేస్బుక్ ఇండియా స్మాల్ బిజినెస్ లోన్ ఇనిషియేటివ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ తరహా కార్యక్రమాన్ని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభిస్తున్నట్టు, అంటే ప్రపంచంలో ఏ ఇతర దేశంలో ఇంతకుముందు ప్రారంభించడం లేదు, ప్రపంచంలోనే భారత్లోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టుగా ఫేస్బుక్ ఇండియా పేర్కొనడం జరిగింది. దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి 200 నగరాలు మరియు పట్టణాల్లో ప్రారంభించబోతున్నట్లు ఫేస్బుక్ ఇండియా ప్రకటించడం జరిగింది. దేశంలో అందుబాటులోకి రానున్న మరో కోవిడ్ టీకా 12 నుంచి 18 సంవత్సరాల లోపు వారికి 3 డోసుల్లో ఇచ్చే విధంగా జేడెస్ క్యాడిలా వ్యాక్సిన్, దీన్ని జేకోవ్-డి వ్యాక్సిన్ అని కూడా అంటారు. దీని యొక్క అత్యవసర వినియోగానికి ప్రభుత్వము అనుమతినివ్వటం జరిగింది. అంటే ఇప్పటి వరకు కూడా 12 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు ఈ విధంగా 3 డోసుల్లో వచ్చినటువంటి టీకా ఏది కూడా లేదు. కాబట్టి అత్యవసరంగా ప్రభుత్వం జైకోవ్-డిని ఆమోదించడం జరిగింది. దీనిని జైడెస్ క్యాడిలా అనేటువంటి కంపెనీ రూపొందిస్తుంది కాబట్టి దీన్ని జైడెస్ క్యాడిలా వ్యాక్సిన్ అని కూడా చెప్పడం జరుగుతుంది. నరేంద్ర మోదీ సర్కారుపై సమరశంఖం పూరించిన ప్రతిపక్షాలు పెగాసస్ స్పైవేర్, కొత్త సాగు చట్టాలు, అధిక ధరలు వంటి తదితర అంశాల్లో కేంద్ర సర్కారు వైఖరికి నిరసనగా సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించబోతున్నట్లుగా కాంగ్రెస్తో సహా 19 ప్రతిపక్ష పార్టీలు కలిసి నిర్ణయించడం జరిగింది.
2024 లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా ఈ ప్రతిపక్షాలు పనిచేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. బెంగళూరులోని హెచ్ఏఎల్ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ను సందర్శించిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి శ్రీ వెంకయ్యనాయుడు గారు శుక్రవారం రోజున బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనుబంధ ఎల్సీఏ తేజస్ ఫెసిలిటీ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన భారత రక్షణ రంగం స్వయం ఆధారిత శక్తిగా నిలవడంలో ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ యొక్క పాత్ర అద్భుతమైనదని చెప్పడం జరిగింది. ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు భారతదేశ వైమానిక రంగానికి సంబంధించినటువంటి అనేక యుద్ధ విమానాలను, సాంప్రదాయ యుద్ధ విమానాలను తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా తేలికపాటి తేజస్ లాంటి విమానాలను కూడా వారు 83 విమానాలని అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ విధంగా భారత వైమానిక దళానికి కావాల్సినటువంటి యుద్ధ విమానాలను తయారు చేయడంలో హెచ్ఏఎల్ గణనీయమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది. హైదరాబాద్లో దేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు. దేశంలో మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన ట్రస్ట్ గ్రిడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం శుక్రవారం నాడు పూర్తి కావడం జరిగింది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ హిమ కోహ్లీ అధికారిక నివాస గృహంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎన్వి రమణ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఏంటిది అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం అంటే, కోర్టుల చుట్టూ తిరిగి డబ్బును సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ కేంద్రం సహాయంతో వివాదాలను పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాన్నే మనం ఆర్బిట్రేషన్ కేంద్రం అంటారు. 59 ఏళ్ల తర్వాత తిరిగి తెరుచుకుంటున్న చారిత్రాత్మక గర్తాంగాలి చెక్కమెట్ల మార్గం. సాహస యాత్రికుల కోసం ఉత్తరాఖండ్ రాష్ట్రం 150 ఏళ్ల నాటి చారిత్రక గర్తాంగలి చెక్కమెట్ల మార్గాన్ని 59 సంవత్సరాల తర్వాత తిరిగి తెరిచింది. ఇది భారత్కు టిబెట్కు మధ్యన ఉండేది. ఇంతకుముందు టిబెట్ చైనా ఆక్యుపై చేసుకోకముందు భారత్కు టిబెట్కు మధ్య రవాణా కూడా జరిగేది. అంటే కొన్ని రకాల వస్తువుల రవాణా కూడా ఈ మార్గం గుండా జరిగేది. ఈ మెట్ల మార్గం భూ ఉపరితలానికి 11,000 అడుగుల ఎత్తులో 150 మీటర్ల పొడవున ఉంటుంది. 1962లో జరిగిన భారత్ చైనా యుద్ధం తర్వాత ఈ మార్గాన్ని మూసివేయటం జరిగింది. తిరిగి 59 ఏళ్ల తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్రం సాహస యాత్రికుల కోసం మళ్ళీ ఈ గర్తాంగలి చెక్క మెట్ల ప్రాజెక్టును మార్గాన్ని మళ్ళీ ఓపెన్ చేయబోతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్లయితే డిఆర్డిఓ ఆధ్వర్యంలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ హైదరాబాద్ నూతన డైరెక్టర్గా ఉమ్మలలేని రాజబాబు. డిఆర్డిఓ శాస్త్రవేత్తగా ఈ ఉమ్మలలేని రాజబాబు గారు ఎన్నో కీలక పరిశోధనలో భాగస్వామిగా ఉన్నారు. ఈయన గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. డిఆర్డిఓ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్ ఇమారత్, దీన్నే ఆర్సీఐ అని అంటాము. ఈ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ హైదరాబాద్కి నూతన డైరెక్టర్గా రాజబాబు గారు నియమితులు కావటం జరిగింది. ఈయన పర్యవేక్షణలోనే మిషన్ శక్తి ప్రాజెక్టు కూడా నడిచింది. మిషన్ శక్తి అంటే మిషన్ శక్తి ప్రాజెక్టులు ఏం చేస్తారంటే ఉపగ్రహ విధ్వంసక ప్రయోగాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు అంటే అనేక దేశాలకు సంబంధించినటువంటి ఉపగ్రహాలు వాటి జీవితకాలం ముగిసిన తర్వాత కూడా భూమి చుట్టూ వివిధ ఎత్తుల్లో వివిధ కక్షల్లో తిరుగుతూ ఉంటాయి. మరి అవి ఆ అంతరిక్షంలో ఈ కాలం ముగిసిపోయినటువంటి ఉపగ్రహాలన్నీ కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ను కలగజేస్తాయి. కాబట్టి కొత్తగా పంపే ఉపగ్రహాలకి అవి ఆటంకాన్ని కలిగిస్తాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఉపగ్రహాన్ని అక్కడే పేల్చివేసేటువంటి టెక్నాలజీనే ఈ మిషన్ శక్తి ప్రాజెక్టు. ఈ మిషన్ శక్తి ప్రాజెక్టులో ఈ భారత్ ఉపగ్రహ విధ్వంసక ప్రయోగాన్ని కూడా ఈయనే రాజబాబు గారే పర్యవేక్షించడం జరిగింది. ఈ విధంగా ఈయన అనేక కీలక పరిశోధనలో భాగస్వామిగా ఉండడం జరిగింది. ఈయన ఆంధ్రప్రదేశ్కు చెందిన గుంటూరు జిల్లాకు చెందినవారు. ఆత్రేయపురం పూతరేకుకు తపాలా శాఖ గుర్తింపు. ఆత్రేయపురం పూతరేకుకు తపాలా శాఖ గుర్తింపు. తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురం పూతరేకులపై భారత తపాలా శాఖ పోస్టల్ కవర్ను రూపొందించడం జరిగింది. రక్షణ రంగ పరిశోధనలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తగిన భాగస్వామ్యం. రక్షణ రంగ పరిశోధనలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తగిన భాగస్వామ్యాన్ని కల్పిస్తామని డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు పేర్కొనటం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీలో నెలకొల్పబడే ఫుడ్ రీసెర్చ్ ల్యాబ్, ఇంక్యుబేషన్ కేంద్రాలతో కలిసి తాము కొలాబరేషన్తో ఇక ముందు పరిశోధనను నిర్వహిస్తామని డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు పేర్కొనడం జరిగింది. నాసా బ్రేక్ ది ఐస్ లూనార్ ఛాలెంజ్లో తెలుగు యువకుల సత్తా. చంద్రుడిపై ఉన్న మంచుని నీరుగా మార్చే ప్రాజెక్టు రూపకల్పనకు నాసా బ్రేక్ ది ఐస్ లూనార్ ఛాలెంజ్ని
ప్రకటించడం జరిగింది. ఈ ఛాలెంజ్కు ప్రపంచవ్యాప్తంగా 48 దేశాల నుంచి 374 బృందాలు పేర్లను నమోదు చేసుకోవడం జరిగింది. టీమ్ ఏఏ స్టార్ పేరిట ముగ్గురు తెలుగు యువకులు టీమ్ ఏఏ స్టార్ పేరిట ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని దాంట్లో పాల్గొనడం జరిగింది. ఈ బృందానికి నాసా ఎంపిక చేసిన 10 బృందాల్లో చోటు దక్కడం జరిగింది. వీరు ప్రతి బృందం కూడా ఇందులో చోటు దక్కించుకున్న 10 బృందాలు కూడా ఒక్కో బృందానికి $25,000 బహుమతి లభించడమే కాకుండా ఆ బృందంలోని సభ్యులంతా 2 సంవత్సరాల పాటు నాసాలో పనిచేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇక మన తెలుగు యువకుల బృందంలో ప్రణవ్ ప్రసాద్ ఇతను ఎన్ఆర్ఐ, అమరేశ్వర ప్రసాద్ ఇతను తెనాలికి చెందినవాడు, సాయి ఆశీష్ కుమార్ విశాఖకు చెందినవారు. ఈ ముగ్గురు కూడా మరి టీమ్ ఏఏ స్టార్లో సభ్యులుగా ఉన్నారు. వీరు ముగ్గురు కూడా నాసాలో 2 సంవత్సరాల కాలం పాటు పనిచేయబోతా ఉన్నారు. ఇక తెలంగాణ అంశాలను పరిశీలిస్తే వాటర్ ప్లస్ హోదాతో హైదరాబాదును గుర్తించిన కేంద్రం శుద్ధి కాబడుతున్న మురుగునీటిలో 28% ఉపయోగిస్తూ ఉండటంతో హైదరాబాద్కు వాటర్ ప్లస్ హోదా లభించడం జరిగింది. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ తొలిసారిగా శుక్రవారం రోజున హైదరాబాద్తో సహా మరో 7 నగరాలకు ఈ హోదాను ప్రకటించడం జరిగింది. ఈ హోదా లభించిన మిగిలిన 7 నగరాలు కనుక చూసినట్లయితే ముంబై, చండీగఢ్, ఢిల్లీ, తిరుపతి, విజయవాడ, ఇండోర్ మరియు సూరత్. హైదరాబాదుతో సహా ఈ 7 నగరాలకు వాటర్ ప్లస్ హోదాను కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల శాఖ తొలిసారిగా ప్రకటించడం జరిగింది. కోవిడ్ చికిత్సకు సర్కారు దవాఖానాల్లోకి కూడా అందుబాటులోకి రాకున్న మోనోక్లోనల్ చికిత్స. తెలంగాణలోని ప్రతి జిల్లా ఆసుపత్రిలోకి కోవిడ్ చికిత్సకై మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స పద్ధతిని అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. ఈ చికిత్సను ఇప్పటికే గాంధీ మరియు నిమ్స్ ఆసుపత్రుల్లో వినియోగిస్తూ ఉన్నారు. అయితే మరి ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే ఏమిటి అంటే జనరల్గా కరోనా వచ్చినప్పుడు ఒక వ్యక్తి రోగిలో యాంటీబాడీస్ వాటిని ప్రతిరక్షకాలు అనేవి జనరేట్ కావటం జరుగుతుంది. ఆ ప్రతిరక్షకాలను తీసుకొని వాటిని క్యాన్సర్ కణంతో సంలీనం చెందించినప్పుడు క్యాన్సర్ కణం అనేది చాలా ఎక్కువగా విభజన చెందేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఆ విధంగా మన దానికి అంటించినటువంటి లేదా దానికి కలిపినటువంటి ఈ యాంటీబాడీస్ కరోనా యాంటీబాడీసు అధిక సంఖ్యలో మరి అక్కడ ఏర్పడటం జరుగుతుంది. అంటే కణ విభజన ఎక్కువగా జరిగి ఎక్కువ మొత్తంలో చాలా పెద్ద మొత్తంలో ఈ కరోనా యాంటీబాడీస్ను సృష్టించవచ్చు. ఆ విధంగా సృష్టించిన కరోనా యాంటీబాడీస్ని ఇంజెక్షన్ రూపంలో తీసుకొని కరోనా వచ్చినటువంటి పేషెంట్కి ఎక్కించినప్పుడు అతడు 2-3 రోజుల్లోనే కోలుకోవటం జరుగుతుంది. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా మోనోక్లోనల్ యాంటీబాడీలను ఉపయోగించి ప్రస్తుతం కరోనాకి ట్రీట్మెంట్ ఇచ్చి రోగిని అతనికి ఉన్నటువంటి రోగం నుంచి తప్పించడం జరుగుతూ ఉంది. ఆ చికిత్సకై కరోనా చికిత్సకై మోనోక్లోనల్ యాంటీబాడీల చికిత్స ఇప్పటి వరకు తెలంగాణలో గాంధీ ఆసుపత్రిలో మరియు నిమ్స్లో అందుబాటులో ఉంది. అయితే ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సను కరోనా నిమిత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా ఆసుపత్రులకు కూడా విస్తరించడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇక క్రీడలు. WTT కంటెండర్ టోర్నమెంట్లో మణికా బాత్రా సత్యన్ల జోడీకి టైటిల్. WTT కంటెండర్ టోర్నమెంట్లో భారత్కు చెందిన మణికా బాత్రా సత్యన్ల జోడీ ప్రపంచ 91వ ర్యాంకు జంట డోరా నాండోర్ అనే హంగేరీ జంటతో ఫైనల్లో విజయం సాధించి టైటిల్ను సొంతం చేసుకోవడం జరిగింది. వీరిద్దరు మన భారత్కు చెందినటువంటి బాత్రా మరియు ఇతను సత్యన్. వీరి జోడీ హంగేరీకి చెందిన డోరా నాండోర్ జోడీపై ఫైనల్లో విజయాన్ని సాధించి ఈ టైటిల్ను సొంతం చేసుకోవటం జరిగింది. US ఓపెన్కు నాదల్ దూరం. స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ పాదం గాయం కారణంగా US ఓపెన్కు దూరం కాబోతున్నాడు. ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్లు బేటరీ మరియు సంజు దేవిలకు రజత పతకాలు. 62 కిలోల విభాగంలో భారత రెజ్లర్ సంజు దేవి రష్యా రెజ్లర్ అనేటువంటి అలీనా కనబివా చేతిలో ఓడి రజత పతకాన్ని సాధించడం జరిగింది. అంటే ఓడిపోయారు కాబట్టి రజతం వచ్చింది. అదేవిధంగా 65 కేజీల విభాగంలో భారత రెజ్లర్ బతేరి మాల్డోవాకు చెందిన ఇంటినా రింగ్ చేతిలో ఓడిపోయి రజత పతకాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఫైనల్లోకి ప్రవేశించిన శైలీ సింగ్ ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారిణి శైలీ సింగ్ లాంగ్ జంప్లో ఫైనల్లోకి ప్రవేశించడం జరిగింది. ఇంతటితో ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ సమాప్తం.
చూస్తూనే ఉండండి కరెంట్ అఫైర్స్ పై రెగ్యులర్ అప్డేట్స్ కోసం అడోడ్ సొల్యూషన్స్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. Add-on solutions. Add-on desires.